జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లించి మాట్లాడుతున్నాను. మనం వారం తిరుకోళూర్ పెన్పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒక్కొక్క భక్తర్గల్నిగా చూస్తా వస్తా ఉండాము. ఇంతవరకు 50 వారం పూర్తి చేసిండాము. మీ అందరుడి ఆదరవుల 50 వారం పూర్తి అయింది. నిండా సంతోషం. అందరికీ నిండా నன்றి. ఆ తిరుకోళూర్ పెన్పిళ్ళై రామానుజద్దర 51வது వాక్యంగా చెప్పేది ఏమింటే, ఇంగుం ఉండు என்றேனோ ప్రహ్లాదனை పోలే. ఇంగుం ఉండు என்றேனோ ప్రహ్లాదனை పోలే అట్లా అనే వాక్యాన్ని రామానుజద్దర ఆ పెన్పిళ్ళై చెప్తుంది. ఎట్లా మించిన రామానుజర్ ఆయన దగ్గర సహజంగా మాట్లాడేదానికి ఆ పెన్పిళ్ళై ఎన్ని జన్మంలో పుణ్యం చేసిందో వాళ్ళ మూల్యంగా చిన్న చిన్న భక్తర్లంచి పెద్ద పెద్ద భక్తర్ల వరకు అందరినీ మనం తెలుసునే భాగ్యం మనకు దొరికింది. అట్లా ఒక్కొక్క వాక్యంగా చెప్తా వచ్చిండే దాంట్లో 51வது వాక్యాన్ని మనం చూస్తామా. ఈ ప్రహ్లాదన్ అట్లానే భక్తుడిని గురించి ఈ వారం మనం చూడపోతాం. ఆచార్యులు ప్రహ్లాదనుடைய భక్తిని గురించి ఎట్లా చెప్తారని అంటే, ప్రహ్లాదనుடைய భక్తి అనేది అంతా భక్తர்களுக்குன்னு భక్తికి తిలకం మారింట ప్రహ్లాదనుடைய భక్తి. అంత ఒక భక్తిమాన్ ప్రహ్లాదుడు. అదే ఆచార్యులు ఏం చెప్తారంటే, కరువిలే తిరువానవన్ ప్రహ్లాదన్ అట్లా అంటారు. ఈ 2 వాక్యంలోనే మనం ప్రహ్లాదుడు ఎట్లా మించిన భక్తుడు అట్లా అనేదని మనం తెలుసుకోవచ్చును. అంత ఒక నిండా సిరంద భక్తిమాన్ ప్రహ్లాదన్. ప్రహ్లాదన్ తాయ్ అమ్మ వచ్చి గయాతు అట్లా అనే పేరు. ప్రహ్లాదనుடைய నాయన వచ్చి హిరణ్యకశిపు అట్లా అనేది వచ్చి అరక్కర్ వంశం, రాక్షస వంశంలో వచ్చిన వాళ్ళు హిరణ్యకశిపు. ఒక శాపం వల్ల జయ విజయర్హలుగా కావలిగా ఉండేవాళ్ళు, వైకుంఠానికి బయట కావలిగా ఉండేవాళ్ళు రాక్షసులుగా 3 జన్మ ఎత్తుతారు. ఆ 3 జన్మల్లో ఒక జన్మందా హిరణ్యకశిపు. హిరణ్యాక్షకన్ 2 వాళ్ళను అన్న తమ్ముడు. హిరణ్యాక్షన్ని పెరుమాళ్ళు వధం చేసేస్తారు. అందునుంచి హిరణ్యకశిపు నిండా కోపంగా ఉన్నాడు. హిరణ్యకశిపు వాడు తమ్ముడుదా హిరణ్యాక్షక్. తమ్ముడిని నారాయుడు చంపేసినాడు. దాని నుంచి నారాయుడు చంపి ఆ నెత్తుర్లో నా తమ్ముడికి తర్పణం చెయ్యాలా అట్లా అనేసి అంత కోపంగా ఉన్నాడు హిరణ్యకశిపు నారాయుడు పైగా. ఇది ఓ పక్క ఉంటుంది. వాళ్ళమ్మ గయాతు ఆమె ఏం చేస్తుంది, ఎప్పుడు చూసానో ఆ అమ్మకు భక్తి దాసి. హిరణ్యకశిపు ఒక సమయంలో ఏం చేస్తారంటే తపం చేసేదానికి పోతాడు. ఆ సమయంలో వాడు పెండ్లామైన గయాతు వేగటిగా ఉంటుంది. ఆయమ్మ వేగటిగా ఉండేటప్పుడును దైవ సింధనతోనే ఉంటుంది, మనసు లోపలనే పెట్టుకుంటుంది, బయట తెలీదు. ఆ మరి ఉండంగా దేవుడుடைய లీలైகள் అనేది మన వల్ల ఇందుకుదా అందుకుదా అని చెప్పనే మాలదు. నారదరు వచ్చి ఆ అమ్మకు ఉపదేశం చేస్తారు. మొగుడు వచ్చి తపస్సుకు పోషిందనిచ్చి ఆ అమ్మను అరణ్మனைలో ఆమె బాటికి ఉంటుంది. అప్పుడు నారదర్ అక్కడ వచ్చి ఆ అమ్మకు ఉపదేశం చేస్తారు. నారాయణర్ని గురించి, ఆయన లీలైகள் గురించి మొత్తం ఉపదేశం చేస్తారు. కానీ ఆ అమ్మ నిద్ర పొడుస్తుంది. అంటే ఆ అమ్మ కడుపులో ఉండే ఆ కరు బిడ్డ ఇది మొత్తాన్ని ఊంకొట్టి వింటుంది. అన్ని విషయాల్ని ఆ బిడ్డ తెలుసుకుంటుంది.
నారాయణ్ణి గురించి మొత్తం సమాచారం తెలుసుకుని ఆ కడుపులో ఉండినప్పుడులేంచే నారాయణుని మీద జపం చేయనారంభిస్తుంది. ఎప్పుడు చూశాను నారాయణ స్మరణద ఆ బిడ్డ పుట్టిన వనగద ప్రహ్లాదుడిని పేరు పెట్టి వనగా వాళ్ళు పెంచుతారు. అంటే ఆ బిడ్డ మనసులోకి ఏ వేళ చూసినాను నారాయణ నామస్మరణ పోతానే ఉంటుంది. వాడు చెప్తానే ఉంటాడు. ఇట్లనే వాడు హిరణ్యాన్ని వచ్చి హిరణ్యకశిపు తపం ముడిచేసి వచ్చేస్తాడు. దాని వనగా బిడ్డని సంతోషంగా పెంచుతూ ఉండారు. వీడు నామస్మరణ చేసేది, వీడు మనసులో దేవుణ్ణి తలిచేదింత వాళ్ళ నాయనకు తెలీదు. వాడుదా వచ్చి నారాయుడు పైగా నిండా కోపంగా ఉన్నాడు కదా, దానివల్ల ఇంచి ఆ తన రాజ్యం వాడొచ్చి అన్ని లోకాన్ని ఆక్షి చేస్తాడు. దేవలోకం, భూలోకం అన్ని లోకాలుగా ఆక్షి చేసేటవాడుగా ఉన్నాడు. నిండా అరక్కత్తనంగా ఉన్నాడు. నారాయుడి మీద నిండా కోపంగాను ఉన్నాడు. వాడేం చేస్తాడు, అన్ని గుడిల్ని మూసేసి హిరణ్యాయ నమః హిరణ్యాయ నమః అందా అందరూ చెప్పాలా, అందరికీ నేందా దేవుడు అట్లా అనేసి దానియే అందరి దగ్గర చెప్పమంటారు. వేరే దోవ లేకుండా అంతా వాళ్ళను అక్కడ ఉండే వాళ్ళందరమే హిరణ్యాయ నమః హిరణ్యాయ నమః అని చెప్పేసి బిడలుగా అదే చెప్పిస్తారు. గురుకులంలను అదే చెప్పిస్తారు. అందరమే హిరణ్యాయ నమః అనేసే చెప్తారు. ఇప్పుడు మనం వచ్చి మన బిడ్డకి ఏం చెప్తామో అదిదన ఆ బిడ్డలకు తెలుసును. వాళ్ళకి ఏం వచ్చి పెరుమాళ్ళు ఉండారు, శివుడు ఉండారు, బ్రహ్మ ఉండారు అనేసి మనం చెప్తేదే వాళ్ళకి తెలుసును. హిరణ్యుడుదా దేవుడు అట్లా అని మనం చెప్పి పెంచేటప్పుడు ఆ బిడలు కూడా హిరణ్యాయ నమః అనేసి పెరుగుతూ ఉంటారు. ఇది మాదిరి ఒక అరాజకంగా ఆక్షి నడుస్తూ ఉంది. ఈ మారి ఉండంగా ప్రహ్లాదుడికి 5 ఏండ్లు అవుతుంది. 5 ఏండ్లు పూర్తి అయిందోనే ప్రహ్లాదుని గురుకులంలో చేర్చాలనేసి అక్కడ గురుకులంలో ఎత్తునిపోయి ఆచార్యుల దగ్గర చేరిస్తే వాళ్ళు వచ్చి హిరణ్యాయ నమః అనేసి ప్రహ్లాదుడికి చెప్పిస్తారు. అప్పుడు ప్రహ్లాదుడు నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ అట్లా అనేసి వాడు చెప్తాడు. ఇది ఏమిరా, ఇది మనం ఎంత చెప్పిస్తానో తిరిగి వీడు నారాయణే చెప్తాడే అట్లా అనేసి వాళ్ళు వచ్చి నారాయణుడు కాదుపా హిరణ్యుడుదా దేవుడు, నువ్వు హిరణ్యాయ నమః అని చెప్పాలా అట్లా అని పొరుమ్మగా నిదానంగా కూర్చోబెట్టి చెప్పిస్తారు. ప్రహ్లాదుడిని నిదానంగా పొరుమ్మగా ఆ వాద్యర్లనంతా కూర్చోపెట్టి హిరణ్యుడు దేవుడు కాదు, ఆయన మా నాయన, ఆయన ఒక రాజు అంతదా, నారాయణుదా ఈ లోకానికి ఈరేడు 14 లోకానికిను నారాయణుదా దేవుడు, నారాయణ నామందా మన జపించావల ఉయ్య ఒకే వഴി ఆ నారాయణ నామస్మరణదా, దానించి నారాయణ్ణి దండం పెట్టండి, హిరణ్యుణ్ణి ఎవరు దండం పెట్టకండి అనేసి చెప్పి అక్కడ ఉండే వాళ్ళందరికీ దానియే చెప్పిస్తాడు. ఇప్పుడు ఏమవుతుందంటే గురుకులంలో వీడు కూడా చదివే ఆ పిల్లకాయలందరూ వీడి దగ్గర నారాయణ నామాన్ని తీసుకొని వాళ్ళు జపించనారంభిస్తారు. అప్పుడు వాళ్ళ బిడ్డలంతా అడుగుతారు, నీకెట్లా ఇది ఇంత తెలుసును, నువ్వెట్లా నారాయణ నామం గురించి చెప్తావు అని అడిగితే అప్పుడు వాడు ప్రహ్లాదుడు చెప్తాడు, ఈ మాదిరి మా అమ్మ నన్ను కడుపుతో వేగడుతూ ఉండంగా నారదరు వచ్చి ఉపదేశం చేసినారు. అప్పుడు నేను అన్నినమే వింటిని, నాకు నారాయణ లీలകളన్నీ తెలుసును అనేసి నారాయణుடைய లీలകൾ మొత్తాన్ని ఆ బిడలుకి చెప్పించి ఇదిదా నిజం, హిరణ్యాయ నమఃని ఎవరు చెప్పకూడదు అట్లా అనేసి వాళ్ళకే అన్నీ చెప్పిస్తారు. చూసినారు వీడు మారి తెలియదు అనేసి వాళ్ళకు భయం వచ్చేసింది వాద్యర్లకు. వాళ్ళు ఇద్దరును పోయి హిరణ్యుడి ధర పోయేసి, మీ కొడుకు ఎంత చెప్తానో వాడిని నా వల్ల మాళ్ళే, మా వల్ల మేము ఎంతనో చేసిమి, ఎంత ముయర్చి చేస్తానో వాడు నామజపంలో నారాయణుడు పైగా చెప్పే నామజపంలోంచి వాడు మారలేదు అట్లా అనేసి వాళ్ళు చెప్తారు. వీడి హిరణ్యుడికి నిండా కోపం వస్తుంది. ఎట్లా వీడిని మార్చేది తెలియదు. సరే మొదల్లో అన్బుగా తిరిగి చూస్తాము అట్లా అనేసి వాడిని పిలిచి మడి మీద కూర్చోబెట్టిని, బిడ్డ
ఇది వచ్చి సరికాదు, నువ్వు నారాయణ నామం సరికాదు, వాడు మన కులానికే ఎదిరి నారాయుడు, వాడినిదా నేను చంపాలని కాచునుండాను, మీ చిన్నాయన్ని కూడా చంపింది వాడుదా, దాని నుంచి వాణ్ణి దండం పెట్టగా హిరణ్యాయ నమః అనేసి నన్ని దండం పెట్టు. ఈ చూడు మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరమే హిరణ్యాయ నమః అందనే చెప్తారు. మరి నువ్వు నన్నిదా దండం పెట్టాలా, నారాయణ్ణి దండం పెట్టకూడదు అట్లా అనేసి కొడుకు బుద్ధి చెప్తాడు. తోడత కొడుకు ఏం చేస్తాడు, నాయనా మీరు చేసేది తప్పునైనా, మిమ్మల్ని కాదు నన్ని కాదు ఈ లోకాన్నే రక్షించేది నారాయణుదా, అందునుంచి నారాయణ నామందా మనం చెప్పాల, నవబి నవవిధ భక్తిలో నారాయణ్ణి మనం తుదిచావల, దండం పెట్టావల, అందునుంచి మీరు చేసేది తప్పునేనా అని వాళ్ళ నాయనకి బుద్ధి చెప్తాడు. ఈ నవవిధ భక్తి అట్లనేది ఏమేమింటే శ్రవణం, వినేది, దేవుడు కథలు వినేది, పాటలు వినేది, అది ఇంత శ్రవణం. அடுத்தது కీర్తనం. కీర్తనం అనేది వచ్చి మనం పాడేది, పాటల్ని వినేది, సహస్రనామం, నాలాయిరం, ఈ మాదిరి ఎన్నో ఉంది స్తోత్రాలు. దాని మితంగా దాని మూల్యంగా దేవుణ్ణి పాడి దండం పెట్టేది కీర్తనం. స్మరణం, ఏ వేళనో నారాయణ్ణి తలుస్తూ ఉండేది, అదిదా ఈ ప్రహ్లాదుడు చేస్తాడు. దానికి அடுத்தது 4వది పాదసేవనం. పాదంగల్ని ఎప్పుడు చూసాను మనసులో తలిచి దండం పెట్టేది. அதே மாதிரி ఆ పాదాల్ని అమ్మోరు తాయారు వచ్చి పెరుమాళుకు పాదాలని ఎప్పుడునూ అంచి విడుస్తారు. అదిదా పాదసేవనం అట్లా అని చెప్పేది. ఆ మాదిరి ఆ నిగழ்ச்சிని మనసులో తలుచుకొని మనము పెరుమాళనుடைய పాదాలని పట్టి విడిచేట్ల మనసులో భావించుకోవాలా, మనం పెరుమాళ్ పాదాలని గట్టిగా పట్టుకోవాలి, అది పాదసేవనం. அடுத்தது అర్చనం. అర్చనం అట్లా అనేది అర్చన చేసేది, పూలల్లో, కుంకుమలో, తులసిలో దేవుడికి అర్చన చేసేది. వందనం, సాష్టాంగంగా నమస్కారం చేసేది. సాష్టాంగంగా నమస్కారం చేసేది, మనకు చెయ్యి చేర్చి దండం పెట్టేది, ఇది ఇంత వందనం. 7వది దాస్యం. దాస్యం అంటే ఒక సేవకన్గా సేవ చేసేది, పెరుమాళుకు సేవ చేసేది. అதாவது మనం వచ్చి ఆయనకు దాసన్, అడిమైగా నేను నీకు అడిమేరా తండ్రి, లోకక్షేమం వహామ్యహంని తలిచి ఆయనకు లోకంపురా బాగుండాలనేసి తలిచి సేవ చేసేది. ఆంజనేయర్ ఈ మరి సేవదా చేస్తారు, అది దాస్యం. దానికి அடுத்தది 8వది సఖ్యం. సఖ్యం అంటే ఫ్రెండ్గా తలిచేది, స్నేహితుడిగా తలిచి భగవంతుడి ద్వారా మనం భగవంతుడుని తలిచేటప్పుడు కొంచెం దూరంగా ఉంటాం దేవుడికి. అంటే భగవంతుడిని స్నేహితుడిగా మనం తలిచేటప్పుడు భగవంతుడి దగ్గర ఉంటాం. మరి భగవంతుడిని స్నేహితుడిగా భావించి మన కష్టాలు, మన సంతోషాలు అన్నీ ఆయన దగ్గర చెప్పి సహజంగా మాట్లాడి ఆయన్ని మన మనసులో ఏర్చుకోవాలి, ఇది వచ్చి సఖ్యం. 9వది ఆత్మ నివేదనం. ఆత్మ నివేదనం అట్లానే దానికి ఏమర్థంటే పరిపూర్ణంగా మనమల్ని దేవుడికి సమర్పించేసేది. అంతా నీకే అర్పణం, నువ్వుదా నాకు మొత్తం అట్లా అని చెప్పి ఆయననే గతి అట్లని ఆయన్ని శరణమడంచి ఆయనతోనే అన్ని మనమల్ని ఆయనకు అర్పణం చేసేసేద్దా ఆత్మ నివేదనం. అట్లా ఈ వివరాలన్నీ ప్రహ్లాదుడు వాళ్ళ నాయనకు చెప్పి ఈ మారి నవవిధ భక్తి మనం చేసి పెరుమాళ్ళని దండం పెట్టాలనైనా, నారాయణ్ణి దండం పెట్టాలా, ఇదిదా నిజమైన భక్తి, నువ్వు చెప్పే హిరణ్యాయ నమ్మకంతా తప్పునైనా మరి చెప్పకూడదని వాళ్ళ నాయనకి బుద్ధి చెప్తాడు. ఇది అంతా వినిందోనే వాడికి అంతా కోపం వస్తుంది హిరణ్యుడికి. ఆ కోపంలో ఒక మనిషి ఎట్లా అయిపోతాడు అనే దానికి ఉదాహరణందా హిరణ్యుడు. ఆ హిరణ్యకశిపు ఆ కోపంలో ఏం చేస్తాడంటే కావలాలర్హళ్ళందరినీ పిలిచి నా కొడుకుని చంపేయండి, వాడు నా మాట విననంటాడు, నన్ని దండం పెట్టనంటాడు, ఆ నారాయణ్ణి దండం పెట్టాలని చెప్తాడు,
వాడిని చంపేయండి. తన బిడ్డ అనేదని కూడా వాడు మర్చిపోయినాడు. అంత మర్చిపోయేదానికి కారణం మిదమించిన కోపం. దానికిదా కోపాన్ని మన వశం పెట్టుకోవాలి. మన అంచాల ఆ కోపాన్ని మనం చెప్పే మాటని కోపంలో ఉంటే కూడా వినాలనే మాదిరి కోపాన్ని పెట్టుకోవాలి. దాని ఇష్టానికి మనం పోతిమింటే ఇట్లదా మనమల్ని ఏం మర్చిపోయి మనం ఏం చేస్తామని మనకు తెలియదు. దాని వశాన్ని మనం పోకుండా ఆ కోపాన్ని మన వశం పెట్టుకొని మన కంట్రోల్లో కోపం పెట్టుకునేటప్పుడు మనం దాన్ని ఎట్లా పోవాలో అట్లా పోతుము. ఒక మితంగా ఉన్ను, లేదంటే దాని దోవకుదా మనం పోవాల్సిందిగా ఉన్నాం. అట్టదా పోయినాడు హిరణ్యుడు. ఏం చేసినాడు? కొడుకునే కావలాళ్ళ చెప్పి చంపమంటాడు. ఈ ఏనికని పంపించి తొక్కమంటాడు. దాంట్లోంచి బయట వచ్చేస్తాడు ప్రహ్లాదుడు. పాములు దండిగా ఉండే ఒక అరైలో అలా వేసి వాడిని బీగం వేసి పాముల్ని కొరగం పెడతాడు. అన్ని పాములను వాడు నామస్మరణ చేసిందనే అట్లనే పడమెత్తి వాణ్ణి దండం పెట్టేసి పొడుస్తుంది. ఆ ఏనికను ఏం చేస్తుంది? వాడి కాళ్ళ పడి దండం పెట్టేసి అది పొడుస్తుంది. విషం ఇస్తారు. ఆ విషం కూడా వాడిని ఏమీ చేయలేదు. అదే మరి కొండపైకించి వాడిని తోసి ఉడిమంటాడు. కొండపైకించి ఉరుండు వస్తే కూడా అట్లనే పెరుమాళం తయారు వాళ్ళని తూకి వాళ్ళని భద్రంగా విడుస్తారు. అది ఏమీ కాలేదు. నిప్పులు వేయమంటారు. నిప్పుల వేసి కాల్చమంటారు. ఆ నిప్పును వాడికి జిల్లుని చల్లగా ఉండిందే కానీ వాడికి వేడి కూడా తగలలేదు. అన్నిటికీ కారణం వాడు చేసిన నామస్మరణదా. ఎప్పుడు నారాయణ్ణి దండం పెట్టి దండం పెట్టి దండం పెట్టి తన నాలికనే తழுంబేరిపోయిందంట నారాయణ నామంలో. అట్లా దండం పెడతాడు నారాయణ్ణి. దురువుడును 5 ఏండ్లల్లో భక్తి చేసినవాడు. అంటే దురువుడు వచ్చి 5 ఏండ్లు అయిన వెనకదా దేవుణ్ణి దండం పెట్టని ఆరంభిస్తాడు. అంటే ప్రహ్లాదుడు కడుపులో ఉండేటప్పుడు లేంచే నారాయణ నామంని నారదర్ మూల్యంగా తీసుకొని దాన్ని ఏవేళ్లను నామస్మరణ చేస్తానే ఉన్నాడు. దానికిదా పెద్దవాళ్ళంతా వేగడతా ఉంటే సుందరకాండ పారాయణం చెయ్యాలా, మంచిది వినాలా, మంచి నిகழ்ச்சிகள்ல కలుసుకోవాలా, అట్లా అని పెద్దలు ఎప్పుడూ బిడలకు చెప్తురు. మంచిదే వినాలా, దేవుడు దండిగా దండం పెట్టాలా, దండిగా దేవుడు కీర్తనలు పాడాలా, గుడికి పోవాలా, ఇట్లంతా చెప్తారు. దానికి అన్నిటికీ కారణం ఏమింటే ఆ కరువులో ఉండే బిడ్డ మనం ఎట్లెట్లా ఉండామో అది ఇంత చూసి అది మారి నడుచుకున్ను అట్లా అనే ఒక కారణానికి వసరందా పెద్దవాళ్ళంతా మరి చెప్తారు. ఈ బిడ్డను అది మాదిరి అంత ఒక నామస్మరణల దీనికి మించి భక్తిని అయిన వాళ్ళు ఎవరు లేదు అలవుకు భక్తికే ఒక తిలహంగా ఉండే మాదిరి ఉండాడు ప్రహ్లాద్. వాళ్ళ నాయన వల్ల వాడిని ఏమి చెయ్యని మళ్ళీ కోపం నిండా దాస్తి అవుతుంది. ఎక్కడ్రా ఉండాడు నీ నారాయణుడు? ఎక్కడ్రా ఉండాడు? ఏదో చూపించు, నీ నారాయణ్ని చూపించరా, ఎక్కడ్రా ఉండాడు వాడు? అట్లా అని కోపంగా కొడుకు దగ్గర వాడిని కొట్టేదానికి వస్తాడు. ఆ కోపంగా అడుగుతాడు. వాడి నారాయణి లేని తావు ఎదినైనా ఈ లోకంపురా అన్ని తావులో ఉండారు, నీలోలో ఉండారు, నాలోలో ఉండారు, అట్లయితే ఈ అరణ్మనలో ఉండారా? అట్లా అని అడుగుతాడు హిరణ్యకశిపు. ఉండారు నైనా, ఇక్కడ కూడా ఉండారు నారాయణుడు లేన తావు ఎదినైనా ఉంది అట్లా అంటాడు ప్రహ్లాదుడు. అప్పుడు హిరణ్యకశిపుకు నిండా కోపం మిదమించి అక్కడ ఒక తూన్ ఉంది అరణ్మలలో. ఆ తూన్ స్తంభం, ఆ స్తంభంలో ఉండారా? నీ నారాయణుడు ఇక్కడ ఉండాడా? చెప్పు చెప్పు అట్లా అని కోపంగా అడుగుతాడు. ఇక్కడ కూడా ఉండారు అట్లని ఆ వాక్యందా ఆ అమ్మ ఇప్పుడు చెప్తుంది. ఇంగుం ఉండు ఎండ్రేనో ప్రహ్లాదనే పోలే అట్లా అని చెప్తుంది తిరుకోళూరు పెన్పిళ్ళే. ఈ తూన్ల ఈ స్తంభంలో కూడా ఉండారు అట్లా అనేసి చెప్తాడు ప్రహ్లాదుడు. అది చెప్పిందనే వాడి కోపం మండపైకి ఎక్కి ఈ అరణ్మణియే నేందా కడితిని, వాడెక్కడ ఇక్కడ ఉంటుడు? ఈ తూన్ల మట్ట వాడు ఎట్లా ఉంటుడు? దీంట్లో ఏమి మన్నును రాళ్ళున్నదా ఉన్నాయి కానీ వాడు ఉండడు. ఏదో పెళంది చూస్తాను ఉండాడా చూస్తాట అనేసి ఆ తూన్ని తన్నుடைய గదై మూల్యంగా ఓంగి కొడతాడు. అట్లనే తూన్ రెండుగా పొలందు దాని లోపలించి నరసింహస్వామి ఉగ్రహంగా బయట వస్తారు.
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీక్షణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. నారసింహాయ నమః. నరసింహరు అవతారం చేస్తారు. అట్లనే ఈరేడు లోకమును ఆయన్ని చూసి వణుకుతారు, భయపడతారు, నడుంగుతారు. మొత్త జనాలను ఆయన పక్కన పోయేదానికి కూడా భయంగా ఉంది. అందరికి అంత ఆగ్రోషంగా ఉండారు. ఈ హిరణ్యుడు తపస్సు చేస్తాడు కదా, ఆ తపస్సులో వాడు వరం అడిగి తీసింది ఏమి అట్లానంటే, అరణ్మనయో ఏ తావులనో బయటను చావు రాకూడదు, లోపల చావు రాకూడదు, పగల్లా రాకూడదు, రాత్రిలా రాకూడదు, మనుషుల వల్ల చావకూడదు, మృగాల వల్ల చావకూడదు, ఇట్లా పల రకంగా ఏ విధంగా చావు రాకూడదు అనేసి అన్ని యోచన చేసి అన్ని రకాలుగా వాడు వరం అడిగి పెట్టునున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, భగవంతుడు నారాయణుడు నరసింహంగా, నరసింహం అట్లా అంటే ఏమిటంటే, నరం అంటే మనిషిది, సింహం అంటే మిరుగం, నరము లేకుండా మృగము లేకుండా నరసింహం. అదాவது ఉడల్ వచ్చి మనిద ఉరువం, ముఖం వచ్చి సింహముఖం, నరసింహంగా అవతారం చేసి అరణ్మனைకి లోపల లేకుండా బయట లేకుండా అరణ్మனை కడప పైగా ఆయన మడి మీద వాణ్ణి వేసి పగలు లేకుండా రాత్రి లేకుండా సాయంకాల అంది సమయం, పగలు ముడించేది రాత్రి పుట్టేది, ఇంకా రెండు లేకుండా ఆ సరైన సమయంలో ఆయన నరసింహంగా అవతారం చేసి ఆయన మడి మీద హిరణ్యాన్ని వేసి ఆయన్ని చంపేస్తారు, సంహారం చేస్తారు. ఇది చూసిన అంత లోకము అంత జనాలు అట్లనే భయపడతారు. ఆయన ఆక్రోషం తణించనే లేదు. అప్పుడు అంతా దేవరులంతా పోయి లక్ష్మి దగ్గర చెప్తారు, అమ్మ మీరు పోయి ఆయన్ని శాంతం చేయండి అట్లా అంటారు. అప్పుడు లక్ష్మి అమ్మ చెప్తారు, అయ్యో ఆయన శాంతంగా పండుగనుంటారు, అప్పుడుదా నేను ఆయన కాల్ని అణచి ఉడుస్తును ఆయనకు చేసినే, కానీ ఇంత కోపంలో నేను ఆయన్ని చూసిందే లేదు, నాకు భయంగా ఉంది, నే పోను అట్లా అంటారు. అప్పుడు అందరూ చేరి ప్రహ్లాదుడి దగ్గర, ఆయన నీకోసరమే వచ్చినారు, నువ్వే ఆయన దగ్గర పో, నిన్ను చూసిందని ఆయన శాంతమవుతారు అట్లా అని చెప్తారు. దానివల్ల ప్రహ్లాదుడు నరసింహ దగ్గర పోతారు. నరసింహస్వామి తన ఆక్రోషాన్ని తణించుకొని హిరణ్యకశిపుని నిన్ను సంహారం చేసినవనగా ప్రహ్లాదుడికి తల మీద చేయి పెట్టి పరిపూర్ణ ఆశీర్వాదం చేస్తారు. ఈ కథలోంచి మనం ఏం తెలుసుకుంటామంటే, నమ్మకం, ప్రహ్లాదుడికి అంత ఒక నమ్మకం, నారాయణ అన్ని తావుల ఉండారు, ఆయన వస్తురు, ఆయన ఉండారు, అట్లాని అన్ని తావుల ఉండారుని పరిపూర్ణంగా నమ్మినాడు. ఎక్కడా ఉండారు నారాయణుడు, ఆయన లేని తావే లేదు, అన్ని తావుల ఉండారు 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 అనేసి పరిపూర్ణంగా నమ్మినాడు ప్రహ్లాదుడు. ఆ మాదిరి ఒక నమ్మకానికిదా భగవంతునుடைய నామస్మరణే, వాడు చేసిన నామస్మరణే కదా భగవంతుడే వాడి ఎదురుగా వచ్చి వాడి కోసం కాపాడతారు. నామం చెప్పేదానికి ఏ తడై లేదు, ఏ తీటును తడయే లేదు, ఎప్పుడు ఎక్కడ ఏ తావులో ఎప్పుడు కావాలన్నా మనం చెప్పవచ్చును నామస్మరణే. ఆ మాదిరి ఒక నామస్మరణ చేసి చేసి చేసిదా ప్రహ్లాదుడు అంత భక్తి చేసినాడు భగవంతుడికి. మనము మన వల్ల ఎంత మానో అంత నామస్మరణ చెయ్యాల. దేవుడికి మనం ఎంతెంత చేస్తామో, ఎంతెంత నామస్మరణ చేస్తామో అంతకంత దేవుడు మన దగ్గర వస్తానే ఉండడు. ఒక్కొక్క అడుక్కును వాడు మన దగ్గర వస్తాడు, ఒక్కొక్క నామానికి అట్లనే మయంగుతాడు. మనం ఎంత నామస్మరణ చేస్తామో అంత భగవంతుడి దగ్గర పోతా ఉందాము అనేది మనని ఉణర్ந்துకోవాలి. ఎంత మాలో అంత నామస్మరణ చెయ్యాలి. అదిదా ఆ పెన్ పిళ్ళై ఈ రామానుజర్ దగ్గర చెప్తుంది, నే అంత భక్తి చేసినా, అంత నమ్మకం పెడితినా, ప్రహ్లాదుడు మరి నేను భక్తి చేసినా, అంత అలవుకు భక్తి నేను చేసింటినంటే నే ఈ వైద్యమానిది పెరుమాళ్ళని విడిచి నే పోయి ఉంటున్నా లేదే స్వామి, ఆ మరి నేను భక్తి చెయ్యని దానిచ్చిదనే
ఈ తిరుకోళూరులోంచి నేను బయట పోతాను అట్లా అని చెప్పి నిండా కష్టపడుతుంది. రామానుజర్ను ఇదింతా నడిచింది అహోబిలంలో కదా, అట్లా అని తలిచి అన్నీ చూస్తారు. ఇప్పుడు కూడా మనం అహోబిలం పోతిమింటే అక్కడ 9 తావుల 9 నరసింహస్వామిಗಳು ఉండారు. అందరినీ దర్శనం చేయొచ్చును. ఆ స్తంభం అది వచ్చి ఇప్పుడు మలై చిగరంగా ఉంది. ఆ స్తంభాన్ని దర్శనం చెయ్యొచ్చు. ఆ నరసింహస్వామి వచ్చి హిరణ్యకశిపుని హతం చేస్తారు కదా, ఆ మారి చేసిన వెనక ఆయన తన చెయ్యిల్ని కడుక్కుంటారు ఒక గుంటలో. ఆ గుంట ఇప్పుడు ఉంది. ఆ గుంటలో నీళ్లు కూడా ఎర్రగా ఉండంట. ఎర్రగా ఉంది. మేము కూడా పోయి ఉంటిమి, చూసిమి. ఆ మాదిరి ఆ హిరణ్యకశిపుని వధం చేసిన అన్ని తావు అక్కడ ఉంది అగోబిలంలో. అదే మాదిరి ప్రహ్లాదుడు గురుకులం చదివిన ఆ తావును అక్కడ ఉంది. మన పోతిమింటే దీని అన్నినిమే దర్శనం చేయవచ్చును అగోబిలంలో. అన్నీ మన కంటి ముందరికాల తెలుసును. అహోబిలం శిఖరాలు చూసేటప్పుడే సింహమూతిగానే తెలుసునుంట. ఆ సింహం ఎట్లా ఉందో అట్లా ఉండుంట ఆ కొండలంతా కూడా. అదింతా కూడా మనం దర్శనం చెయ్యొచ్చు. ఆ గురుకులం చదివిన తావు అనేసి ఒక తావు చూపిస్తారు, దాన్ని చూడొచ్చు. ఆ స్తంభం చూడొచ్చు. నవ నరసింహస్వామిల్ని దర్శనం చెయ్యొచ్చును. ఇదింతా వచ్చి అగోబిలంనుடைய సిరప్. అగోబిలంలదా ఈ మొత్త కథ నడిచిన తావు. ఇది వచ్చి అగోబిలం గురించి. ఇంకోటి సోళింగర్. సోళింగర్ వచ్చి ఇంకొక పేరు గడిహాచలం. గడిహై అట్లా అంటే 24 నిమిషం. గడిహాచలం అట్లా అని ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, ఎవరో ఒకరు సోళింగర్ల 24 నిమిషాలు ఒక గడిహై గడిహై సేపు అక్కడ ఉండారో వాళ్ళకు మరుజన్మం లేదు అనేది ఒక ఐదీగం. నేటికిన్ను గడియాచలం అట్లాంటిదా దండిగా వాళ్ళు చెప్తారే కానీ సోళింగర్ అనేసి దండిగా వాళ్ళు చెప్పరు. ఎందుకునంటే ఒక నాழிகை నేరం అక్కడ ఉంటిమింటే వాళ్ళకు మరుజన్మం లేదు అనేది ఒక ఐదీగం. అట్లా మించిన సోళింగర్, అహోబిలం ఈ తావులంతా పోయి ఆ నరసింహస్వామిಗಳని అందరినీ దర్శనం చేసి వాళ్ళ ఆశీర్వాదాలనింతా మనం కూడా పొందుకుంటామా. జై శ్రీరామ్.